నాని గారి గురించి ఇంకా చెప్పాల్సిందేముందంటే రెండే 2 మీకంటే టాపిక్ వచ్చింది ఒకటి చెప్తున్నాను. ఇన్ ద సెకండ్ రోజు దసరా చేశాను నాని గారితో ఆల్రెడీ. యెస్. సో, ఆయన డెడికేషన్ ఏంటో ఆన్ ద సెట్స్ చూసాను నేను. అండ్ ఆఫ్ ద సెట్స్ కూడా చూసా. అంటే యాస్ అన్ ఆర్టిస్ట్‌గా, యాస్ ఎ హీరోగా చూసాను. అట్ ద సేమ్ టైమ్ యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా కూడా చూసా. మీకు 'దసరా' ఇఫ్ యూ రిమెంబర్ ఆయన్ని పోలీస్ స్టేషన్‌లో టార్చర్ చేసే క్యారెక్టర్ నాది ఎస్ఐ క్యారెక్టర్ అనమాట. అవును. సో, అది మీకు అంటే మామూలుగా టార్చర్ చేయడం, యాక్షన్ పార్ట్ అంతా కామన్ ఎవరైనా చేస్తారు. ఇదంతా ఉంటది. కానీ ఆయన బేర్ బాడీ, బేర్ బాడీ బాడీని తిరిగేసి హ్యాంగ్ చేస్తారు కాళ్ళు కట్టి. ఒక చిన్న లుంగీ ఉంటది. ఆ లుంగీని లాగి కొట్టాలనమాట లాఠీతో. సో, అంటే ఐ డోంట్ నో ఎవరు చేస్తారో లేదో తెలీదు గానీ డెఫినైట్‌లీ ఆ టైంలో వెట్ బాడీ మీద వితౌట్ యూజింగ్ ఎ డమ్మీ అంటే లైక్ నార్మల్ స్టంట్స్ మీకు తెలియనిదేముందంటే లైక్ మనం చాలా జిమ్మిక్స్ ఉంటాయి స్టంట్స్‌లో. అంటే మనకు కనబడే విధంగా అక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో అలా ఉండదు షూటింగ్ అప్పుడు. అవన్నీ అలా అని కాకుండా రియల్ లాఠీతో ఇచ్చేసి అసలు నేనింకా కన్సర్న్ ఐ మీన్ మనం కాషియస్ అవుతాం. వాళ్ళకి తగులుతా అంటే అక్కడ హీరో గారు ఎవరైనా కో ఆర్టిస్ట్‌కి ఎవరికైనా మనం ఇలాంటి యాక్షన్ పార్ట్స్‌లో చేసేటప్పుడు చాలా కాషియస్ అవుతాం. ఓవర్‌లాప్ చేస్తాం. అంటే ఒక టర్మినాలజీ అండి. ఓవర్‌లాప్ అన్నదేంటంటే మనం కొట్టినట్టు ఆడియన్‌కి ఏంటంటే కొట్టినట్టు కనబడతది గానీ, ఇక్కడ తగలకుండా అలా ఆ కైండ్ ఆఫ్ చిన్న ఇది ఉంటదనమాట. ప్రాక్టీస్ అది చేస్తాము. సో, బట్ అలా కూడా వద్దన్నారు. ఓవర్‌లాప్ వద్దని కొట్టేయండి అని చెప్పారు. యాహ్! అండ్ తర్వాత ఏమవుతుందంటే నేను హెసిటేట్ చేసుకో రాజశేఖర్ గారు కొట్టండి సార్ కొట్టండి మీరేం వర్రీ అవ్వద్దు. నాకు తగులుతదని మీరేం ఆలోచించేది. ఎండ్ అవుద్దని మనకేంటంటే సీన్ పండాలి, అవుట్‌పుట్ రావాలి అని. సో, అలాగా ఒక హీరోగా డెఫినైట్‌లీ ఆయన చేయాల్సిన అవసరం లేదండి. అండ్ డెఫినైట్‌లీ అలాంటి సీన్స్ వైడ్‌లు పెట్టి ఎవరైనా బాడీ డూప్‌తో చేయించుకోవచ్చు. అస్సలు నో వే. ఆయనే మొత్తం చేశారు. మొత్తం ఏంటంటే 6:00 నుంచి మార్నింగ్ కరెక్ట్‌గా 12 అవర్స్ మార్నింగ్ 6:00 వరకు చేసాం.